ఈ యొక్క పుస్తకాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకం ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్నీ నేర్చుకోవాల్సిన మంచి వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలన్నీ కూడా పాఠాలుగా మరి యూత్ వారికి నేర్పితే మరొక తరం తయారవుతుందన్న ఉద్దేశం. అంటే ఒక తరం తర్వాత మరొక తరం తయారవ్వాలి. అంటే ఇప్పుడు మా తరం మేము వాక్యం చెప్తున్నాం, మేము బైబిల్ ట్రైనింగ్ అవి మరి అనేకమైన ఎగ్జామ్స్లు అవి రాసి ట్రైనింగ్ సర్టిఫికెట్ పొంది వాక్యం నేర్పుతున్నాం. మీరేం చేయాలి? నేర్చుకోవాలి. మీరు నేర్చుకుని వాక్య జ్ఞానం బాగా నేర్చుకుని మీకు పైసా ఖర్చు లేకుండా నేర్పుతున్నాం. మేము బోల్డని పైసలు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ఎగ్జామ్ ఫీజులు కట్టి నేర్చుకున్నాం. అలాంటప్పుడు మీరు ప్రతి మంగళవారం బైబిల్ క్లాస్కి యూత్ పిల్లలు ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. అంటే మేమే చెప్పవసరం లేదు, ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని ఒకరికొకరు చెప్పుకొని ఒకరికి ఒకరు చక్కగా వచ్చి ఈ దేవుని జ్ఞానం నేర్చుకుంటే కనుక మీరు ఏమవుతారు? జ్ఞానవంతులు అవుతారు. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు పరిశీలిస్తే చక్కగా దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. అక్కడ ఏం రాయబడింది? కుమారులారా, తండ్రి చేయు ఉపదేశము వినుడి, మీరు వివేకము పొందినట్లు ఆలకించండి. నేను మీకు సదోపదేశం, మంచోపదేశం, జ్ఞానోపదేశం మీకు నేను చేస్తాను. నా బోధను త్రోసివేయవద్దు. నా తండ్రికి నేను కుమారునిగా ఉంటిని, నా తల్లి దృష్టికి సుకుమారుడైన ఒక కుమారుడిగా ఉంటిని అని సొలొమోను దేవుని యొద్ద నుంచి జ్ఞానం అడిగి పొందుకున్నటువంటి సొలొమోను గారు చెప్తున్నటువంటి చక్కని సామెతల గ్రంథం ధ్యానం చేస్తే ముఖ్యంగా యవన పిల్లలకి చాలా చక్కని సందేశం అందిస్తుంది, సహకారంగా ఉంటుంది సామెతల గ్రంథం. సామెతల గ్రంథం అందుకే కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి, నేను మీకు సదోపదేశం చేసేదని, నా బోధను త్రోసివేయకుడి. సరే, సుధీర్ గారు కూడా వచ్చారు, చాలా సంతోషం. ఆయన ఒక వారం క్లాస్ చెప్తారు. అలాగా ఇక్కడ మనం బైబిల్ క్లాస్ డెవలప్ చేద్దాం. మీకు మంచి జ్ఞానోపదేశం చేయించి చేసేవాళ్ళని రప్పించి మీకు దైవజ్ఞానం ఎంతసేపో కాదు, ఒక 40 నిమిషాలు ఉంటే సరిపోదు. ఆ 40 నిమిషాలు చక్కగా నోట్స్ రాసుకుని పెన్ను నోట్బుక్ తెచ్చుకుని నోట్స్ రాసుకుంటే చక్కని దైవ జ్ఞాన సందేశాన్ని మనం వినగలుగుతాం. మహోన్నతుని విద్య, ఇది ఎవరి విద్య అండి? ఇది మరి దేవుడు పిల్లలను దైవాలుగా మార్చాలని ఈ మహోన్నతుని విద్య మనుషులందరూ, చిల్లలేటి పెద్దలేటి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఈ మహోన్నతుని విద్య నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు.
ఉన్నత విద్యను అభ్యసించాడండి అతను అంటారు. ఉన్నత విద్యను అభ్యసించాడండి, చాలా గొప్ప చదువులు చదివాడండి. ఏమండి, డబుల్ MA చేశాడండి, PhD చేశాడండి. ఇలాగా ఎంతో చదువుల కోసం ఉన్నత విద్య అభ్యసించారండి. విదేశాలకు వెళ్ళి చదివారండి. అండి, ఎక్కడికి వెళ్ళి చదివారట? విదేశాలకు వెళ్ళి చదివారండి. ఈరోజు విదేశాలకు వెళ్ళి చదవడానికి ప్రభుత్వం ఏమండి 50 లక్షలు, కోటి రూపాయలు వాళ్ళకి సహాయం అందిస్తుంది. అంటే వాళ్ళ యొక్క చదువును బట్టి 50 లక్షలు ఇవ్వచ్చు, కోటి రూపాయలు ఇవ్వచ్చు, 25 లక్షలు ఇవ్వచ్చు. ఎవరికి? చదువును, ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళకి గవర్నమెంటు లోన్ ఇస్తుంది. దాంట్లో సబ్సిడీ ఉంటుంది. అక్కడ బాగా చదివి వాళ్ళు స్థిరపడి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ, బ్రిటన్ కానీ అలాంటి ఉన్నత విద్యను అభ్యసించడానికి అనేక దేశాలకు వెళ్తారు. ఫిలిప్స్ కానీ దేశాలు వాళ్ళకి 50 లక్షలు ఇస్తుంది, కోటి రూపాయలు ఇస్తుంది. అంటే ఉన్నత విద్యను అభ్యసించడానికి గవర్నమెంటు గొప్ప సహాయం చేసేస్తుంది. మరి బైబిల్ విద్యను అభ్యసించడానికి ఎవరైనా సహాయం చేస్తారా? బైబిల్ జ్ఞానం నేర్పండి, మీకు మేము ఒక 50 లక్షలు లోన్ ఇస్తామని ఎవరైనా అంటారేంటి? పోనీ బైబిల్ జ్ఞానం నేర్చుకునే పిల్లలకి మీరు నేర్చుకునేకి వెళ్తున్నారు కాబట్టి మీకు ఏడాదికి ఒక 2-3 లక్షలు మీ పేరు మీద వేస్తామని అంటుందా? పిల్లలకు ఇప్పుడు వేస్తున్నారు కదా, తల్లికి వందనం ఇలాంటివన్నీ వేస్తున్నారా? ఎందుకు? విద్యను డెవలప్ చేయడానికి, విద్యావంతులు అధికం చేయడానికి, చదువుకునే వాళ్ళ శాతం పెంచడానికి. అంటే స్కూల్కి వచ్చేవారు కాదు పిల్లలు, స్కూల్కి వెళ్ళి చదివేవారు కాదు, పేసీ పెట్టి మానేస్తూ ఉంటుంటారు. అలా పేసి పెట్టి మానేస్తుంటే తల్లిదండ్రులు కొంతకాలం చెప్తారు, కొడతారు, తిడతారు, వెళ్ళమంటారు. ఇంక అంతకీ వెళ్ళనటువంటి మొండిగా ఉండే పిల్లల్ని ఇంకేం చేస్తారు? వదిలేస్తారు. వీడి చదువు అప్పలేదండి, వీడికి చదువు అప్పలేదండి, బురకెక్కలేదండి వీడికి, ఇంకా అందుకే నేను ఈ వర్క్లో పెట్టేశానంటారు. ఆ రకంగా పిల్లలు గతకాలం నుంచి మరి వెనకబడిపోతున్నారని ప్రభుత్వాలు ఆలోచించి ఈ తల్లికి వందనాలు, అమ్మఒడి, తల్లిఒడి ఇలాంటి అన్ని పథకాలు పెట్టారు. మధ్యాహ్నం భోజనం పథకం, ఎగ్స్ పెట్టడం, చికెన్ కర్రీలు వేయడం, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? స్కూళ్ళు డెవలప్ చేయడానికి, పిల్లల్ని మానకుండా చేయడానికి వాళ్ళకి కొన్ని పథకాలు పెడుతున్నారు. మంచిదే. ఇప్పుడు పిల్లలందరూ మానకుండా స్కూల్కి, మరి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడానికి ఎక్కువ మరి వసతులు కల్పిస్తున్నారు, రాయితీలు కల్పిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించాలని. ఉన్నతమైన విద్య అంటే తెలుసా? బాగా మీరు ఆలోచించండి. ఉన్నతమైన విద్య అంటే ఉన్నతుడు, మహోన్నతుడు దేవుడు. పరలోకం ఉన్నతమైనది. పరలోకంలో ఉన్న సింహాసనం ఉన్నతమైన సింహాసనం. అక్కడ ఉన్న దేవుడు గొప్పవాడు. ఆ వాక్య జ్ఞానాన్ని అభ్యసించడానికి దేవుని జ్ఞానం అనే బైబిల్ ఇచ్చాడు మనకి. దేవుని జ్ఞానం అనే బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్లో ఉన్నత విద్య ఉన్నది, పరలోకం అంత ఉన్నతమైన విద్య. సంఖ్యాకాండంలో ఉంది కదా అండి, 24వ అధ్యాయము 16వ వచనం చూడండి. సంఖ్యాకాండం మీకు అందరూ తెలిసిన మాట. సంఖ్యాకాండం, దైవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతుని విద్య అంట. ఏ విద్య అండి? విదేశ విద్య కాదు. విదేశాలకు ఇచ్చేటువంటి సదుపాయాలు లక్షల కొలది, కోట్ల కొలది విద్యార్థులు ప్రోత్సహించడానికి లోన్లు ఇస్తున్నారు అండి. మేము చిన్న బిజినెస్ పెట్టుకుంటాం, మాకు 5 లక్షలు లోన్ ఇవ్వండి అంటే ఎవరు?
కానీ చదువుతున్నారంటే స్కాలర్షిప్లు ఉన్నాయి. విదేశ విద్యకి వెళ్తున్నాడు, ఉన్నత విద్యను అభ్యసించినాడంటే వాళ్ళకి ఎన్నో పథకాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో లక్షల లక్షలు లోన్ల రూపంగా ఇస్తుంది ప్రభుత్వం, ప్రోత్సహిస్తుంది. బాగుంది, చాలా బాగుంది. కానీ బైబిల్ నేర్చుకోవడానికి, బైబిల్ జ్ఞానం అందరికీ నేర్పడానికి ఏ ప్రభుత్వాలైనా, ఏ బ్యాంకులైనా, ఎవరైనా మనకి సహాయం అందింటారా? ₹1 కూడా ఎవరెవరు అంటే నేర్చుకుంటున్నందుకు మీకు ఎవరు, నేర్పిస్తున్నందుకు మాకులాంటి వాళ్ళకి ఎవరు? మేము క్లాసులు ఫ్రీగా చెప్తాం, మీరు క్లాసులు ఫ్రీగా వినండి అంటే వీళ్ళు కూడా నేర్చుకున్నాక రారు పిల్లలు. ఎందుకు రారు? వీళ్ళకి దాని మీద ఉన్న దృష్టి దీని మీద ఉండకుండా చేసింది దుష్టశక్తి. తల్లులు తండ్రులు కూడా చెప్పేది అదే, చదవలు 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 చంపు తింటున్నారు చదవమని. ఈరోజు ఆ చైతన్య, నారాయణ, ఆదిత్య అలాంటి కాలేజీల్లో కుర్రోళ్ళు రోడ్డును పడి వాళ్ళు ఎంత మొరపెట్టుకుని ఎంత ఇదైపోతుందో తెలుసా? సెంట్రల్ జైలులాగా మారిపోయి అంట ఆ కాలేజీలు, హాస్టల్స్ ఇవన్నీ. ఒకే బాత్రూంలో 400 మంది వెళ్ళాలంట, ఒకే బాత్రూమ్ అంట. మన కుర్రోళ్ళందరూ రోడ్డుకి ఎక్కేశారు, కాలేజీ కుర్రోళ్ళు, హాస్టల్ పిల్లలు. ఒక బాత్రూమ్, 400 మంది విద్యార్థులు, 500 మంది విద్యార్థులు. పనికిరాని భోజనాలు, పనికిరాని రైసు. అంటే వాళ్ళకి ఏమన్నా తెలుసా? లక్షల డొనేషన్ కట్టినా కూడా సరైన ఫుడ్ లేదు అక్కడ, సదుపాయం లేదు అక్కడ, వసతి లేదు అక్కడ. ఒకే గదిలో ఒక 20 మందిని 30 మందిని పడేశారనుకోండి, ఎలా ఉంటుంది? ఆడి చెమటకొంప వీడికి, ఈడి చెమటకొంప వాడికి, మొత్తం అంతా చెత్త చెదారం అయిపోతుంది. అయినా చదువుతున్నారు, కష్టపడుతున్నారు, పాపం మంచిదే, చాలా బాగా చదువుకుంటున్నారు పిల్లలు, ఓర్చుకుంటున్నారు. కొంతమంది సహించుకుని ఓర్చుకుని నేర్చుకుంటున్నారు, మంచిదే. అయితే నేనేం చెప్తున్నానంటే, ఈ లోక విద్యనే అంత ఇదిగా నేర్చుకుంటున్నప్పుడు మహోన్నతిని విద్య, బైబిల్ జ్ఞానం ఎంత గొప్పగా నేర్చుకోవాలండి. అదే చెప్తున్నాడు చూడండి. 17 అక్కడ 16లో ఏముంది? దేవవాక్కులను వినినవాని వార్త, మహోన్నతిని విద్య నెరిగినవాని వార్త. మహోన్నతిని విద్య ఎవరి విద్య అంటమ్మా? మహోన్నతుని విద్య. మహోన్నతుడు ఎవరు? దేవుడు. విద్య అంటే వాక్యం, జ్ఞానం. లోకంలో ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, పరలోకానికి వెళ్ళడానికి దేవుని జ్ఞానం అంత ఇంపార్టెంట్. అక్కడ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి మీకు? మహా అయితే 6-7 సబ్జెక్టులు ఉంటాయి. ఇక్కడ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. అందరూ తెలుసు కదా. పాత నిబంధన ఎన్ని? పాత నిబంధన పుస్తకాలు ఎన్ని? 39. రాసుకోండి, తెలియాలి ఎన్ని. 39. కొత్త నిబంధన ఎన్ని? 27 పుస్తకాలు. అందులో సువార్తలని 4 సువార్తలు. పౌలు పత్రికలన్నీ 14 పత్రికలు, పౌలు గారు రాసిన పత్రికలు. అలాగే ఇంకా పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, ఇలా వాళ్ళు రాసిన పత్రికలు మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవాలి కదండి. మహోన్నతుని విద్య. 27 పుస్తకాలు కొత్త నిబంధన, 39 పుస్తకాలు పాత నిబంధన. ఇవన్నీ కలగలిపి సంఘ చరిత్ర అంటే అపోస్తుల కార్యాలు. సంఘ చరిత్ర అపోస్తుల కార్యాలు. చరిత్ర తెలియాలి. సంఘాలు ఎక్కడ స్థాపించబడ్డాయి, ఎలా స్థాపించబడ్డాయి, ఎవరు స్థాపించారు, సంఘాలు ఎలా కట్టబడ్డాయి, అన్నీ విద్యార్థులు నేర్చుకోవాలా. బైబిల్ విద్యార్థులుగా మారాలి. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ. కానీ ఈ టైంలో నేర్చుకోవాల్సిన బాల్యం నుంచి నేర్పమన్నాడు దేవుడు. అందుకే వాక్యాన్ని ఎప్పటి నుంచి అంటే బాల్యం అనేది బైబిల్ నేర్చుకునే టైము.
కానీ బాల్యంలో బైబిల్ ఎవరికి నేర్పుతున్నారు? సామెతల గ్రంథం 22:6 మీకు తెలిసిందే. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6 చూడండి దేవుని పిల్లారా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, అది వాడు పెద్దవాడైతే వాడు దాని నుండి తొలగిపోడు. చూసారా, బాలుడికి ఎప్పుడు నేర్పాలా? బాల్యంలోనే నేర్పాలా. ఎప్పుడైతే ఈ బాల్యంలోని మహాజ్ఞానం నేర్పుతాడో అతను ఏమవుతాడట? తొలగిపోడుక. ఇది దేవోక్తి అని చెప్పబడింది, ఇది దేవుని జ్ఞానం అని చెప్పబడింది, ఇది మహోన్నతుని విద్య అని చెప్పబడింది. మహాజ్ఞానం బైబిల్ నేర్చుకుని ఈరోజు ప్రపంచాన్ని శాసించగలిగే ఎత్తుకెదిగారు. ప్రపంచాన్ని, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, ఎంటైర్ ది వరల్డ్. ప్రపంచాన్ని శాసించగలిగేది దేవుని జ్ఞానం అండి, మహోన్నతుని విద్య అండి. అదే మహోన్నతుని విద్య అంటే బైబిల్ జ్ఞానం, మహోన్నతుని విద్య. అది ఎప్పటి నుంచి నేర్చుకోమన్నాడు? బాల్యము నుంచి. మరి బాల్యము నుంచి ఎలా నేర్చుకోవాలి తెలుసా? ఏదో ఆదివారం వచ్చి ఆరాధనలో చెప్పే వాక్యం, లేదా ఎక్కడన్నా కృతజ్ఞత కూటం పెట్టుకుంటే అక్కడ చెప్పే వాక్యాలే వింటున్నారు మీరు. కానీ సంపూర్తిగా మనం బైబిల్ నేర్చుకోవాలంటే బైబిల్ క్లాస్ పెట్టాలి. ఒక బైబిల్ క్లాస్లో 1 గంట సేపు దానికి బైబిల్ అన్ని వివరాలు, ఎవరెవరు రాశారు, ఏమేమి రాశారు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, ధర్మశాస్త్రము, పద్యకావ్యములు, చిన్న ప్రవక్తలు రాసినవి చిన్న పుస్తకాలు, పెద్ద ప్రవక్తలు రాసినవి పెద్ద పుస్తకాలు, వాటి యొక్క విభజనలు, వాటి యొక్క వివరణలు. ఈ జ్ఞానం ఎంత గొప్పదర్రా బాబు! ఆత్మజ్ఞానం ఇది. ఏ జ్ఞానం ఇది? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం నేర్చుకున్నటువంటి వ్యక్తులు పరలోకానికి అర్హులవుతారు. లోకజ్ఞానం నేర్చుకున్నటువంటి పిల్లలు బీజీడీ చేస్తే టీచర్కి అర్హత పొందుతారు. అవునా? బీఈడీ ఎగ్జామ్ పాస్ అయితే టీచర్ అవుతుంది. ఎంబీబీఎస్ చదివేది అందులో క్వాలిఫై అయితే చెప్పండి, ఎంబీబీఎస్ చదివితే మీకు తెలిసినాయి కదా, డాక్టర్ అవుతాడు. బీటెక్ చదివితే ఎంటెక్, బీటెక్ ఇంజనీర్ అవుతాడు, క్వాలిఫై అయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు. అది ఈ లోక సంబంధమైన బిల్డింగ్లో, లేకపోతే బ్రిడ్జిలో, లేకపోతే మ్యాప్ రోడ్లో, లేకపోతే రకరకాల ఇంజనీరింగ్, సివిల్ అవి రకరకాలు ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్ ఇంజనీరు, సివిల్ ఇంజనీరు, కంప్యూటర్ ఇంజనీర్ ఓకే, మంచిదే. అవన్నీ అందులో క్వాలిఫై అయితే వాళ్ళు అవుతున్నారు, అలాగా ఇంజనీర్ అయ్యాడు. మరి బైబిల్ జ్ఞానం, మహోన్నతుని విద్య నేర్చుకున్నవాడు ఏమవుతాడు? యోహాను సువార్త ఉంది కదా, మీకు తెలిసిందే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ జ్ఞానం నేర్చుకున్నవాడు దైవం అవుతాడంట. దైవాలుగా మార్చే విద్యది. పిల్లలను దైవాలుగా మార్చే విద్య, మహోన్నతుని విద్య, మహాజ్ఞానం. 35 యోహాను సువార్త 10:35 లేఖనాలు నిరర్థకము కానేరవు కదా, దేవుని వాక్యము ఎవనికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల. సరే, దేవుని జ్ఞానం ఎవరికి వచ్చునో, సరే ఎవరికి వస్తుంది దేవుని జ్ఞానం? సుధీర్ గారు, ప్రసాద్ గారు చెప్పండి, మీకు తెలిసినయే. పిల్లలు చెప్పండి. దేవుని జ్ఞానం ఎవరికి వచ్చునో, వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవాలుగా మారుతారంట. అంటే మేము బైబిల్ క్లాస్ ఎందుకు పెడుతున్నాం? మిమ్మల్ని దైవాలుగా మార్చడానికి, మీలో దైవత్వం తీసుకురావడానికి. అంటే దేవుని జ్ఞానం గలవాడు దైవత్వం గలవాడు అవుతాడు. దైవత్వం అంటే ఆత్మ సంబంధమైన మహాజ్ఞాని. వాడు ముల్లోకాల జ్ఞానం ఎరిగినవాడు. లోక జ్ఞానం ఇక్కడికే. తొండ జీవితం, ఏక జీవితం, ఎలక జీవితం, పిల్లి జీవితం, ఏనుగు జీవితం, ఈ జీవిత చరిత్రలు అందరి. అవునా? ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని,
మ్యాథ్స్ అని, ఏమండి ఎన్ని ఉన్నాయి, తెలుగు అని, హిందీ అని, ఇంగ్లీష్ అని, సోషల్ అని, సైన్స్ అని, హిస్టరీ. ఇది లోక చరిత్ర. చదువు భూమి మీద చదివే చదువు లోక చరిత్ర అండి. ఎకనామిక్స్ ఇలాంటివన్నీ లోక చరిత్రకు సంబంధించినవి. మరి దేవుని గ్రంథం ఏం చెప్తుంది? ఏ చరిత్ర చెప్తుంది? దైవజ్ఞానం చెప్తుంది. మహాదేవుని యొక్క మహోన్నతుని విద్య, పరలోకానికి తీసుకెళ్లే విద్య, దైవాలుగా మార్చే విద్య. యోహాను సువార్త చదివేశారు కదా, అది లోకా సువార్త 3వ అధ్యాయము. యోహాను గారి దగ్గరికి వాక్యం వచ్చిందని చూడండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వాక్యం వచ్చిందంట. 3వ అధ్యాయం. వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందో చూడండి, దేవుడు ఎవరికి ఇచ్చారో చూడండి. తిబేరీ కైసరి ఎలుబడిలో 19వ సంవత్సరమునందు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలియాకు చతుర్థాధిపతి హేరోదును, చతుర్థాధిపతిగాను, అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం, అంటే వాక్యం యోహాను దగ్గరికి వచ్చిందంటే అర్థం ఏంటి? అతను అర్హుడు. అంటే దేవుని యొక్క వాక్య జ్ఞానం యోహానుకి ఇచ్చాడు. ఏ యోహాను? బాప్తిస్మ ఇచ్చి యోహాను. యోహానులో 5 ఉన్నారు. మళ్ళీ 5 ఉన్నారు. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈయన ఏ యోహాను అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఈయన దగ్గరికి వాక్యం వచ్చిందంట. అంటే ఎంతమంది అధిపతులు ఉన్నారు? చతుర్థాధిపతులు ఉన్నారు. చతుర్థాధిపతి 400 మందికి అధిపతి, 100 మందికి అధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. చతుర్థాధిపతి 400 మందికి అధిపతి. వీళ్ళందరూ గొప్ప గొప్ప అధికారులు ఎక్కడ ఉన్నారు? ఊళ్ళో ఉన్నారు. ఊళ్ళో ఉన్న వాళ్ళని వదిలేసి అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి దేవుడి జ్ఞానం వచ్చింది. ఈరోజు ప్రపంచంలో కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి దేవుడి జ్ఞానం లేదు. దేవుడిని ఎరగని వాడికి ఎవరికి దేవుడి జ్ఞానం ఉండదు. మనకు దగ్గరికి దేవుడి జ్ఞానం వచ్చిందంటే మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీరు నేర్చుకోండి, మీకు దేవుడి జ్ఞానం వచ్చింది, మీ దగ్గరికి నేర్చుకునే అవకాశం వచ్చింది. నేర్చుకుంటారా? మరి ఏం చేయాలి? మరి నేర్చుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు జ్ఞానం నేర్చుకోవాలి. అలా వాక్య జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు ఏమవుతారు? మహోన్నతుని విద్యను అభ్యసించిన వాళ్ళు మహోన్నతుని దగ్గర ఉండడానికే అర్హత పొందుతారు. దైవాలుగా మారుతారు, పరిపూర్ణులుగా మారుతారు. ఈ లోకజ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు దేవుడు. లోకజ్ఞానం అంత గొప్పదని అభ్యసిస్తున్నారు. చదవండి, తప్పులేదు. ఇంజనీర్లు అవ్వండి, డాక్టర్లు అవ్వండి, యాక్టర్లు అవ్వండి, అదే మీరు ఏ శాస్త్రవేత్తలు అవ్వండి, సైన్సిస్టులు కాదంటలేదు. కానీ దేవుని జ్ఞానం నేర్చుకోవాలా వద్దా? దేవుడి పిల్లలు మనం నేర్చుకోవాలి. బైబిల్ క్లాస్కి రావాలి. అందరికీ కలిపి కలగూరగ వంటకంగా చెప్పేది వేరు. అంటే ఆదివారం వస్తున్నారు, వెరీ గుడ్. అది అందరికీ కలిపి ఏదో ఒక అరగంట చెప్తే అది వేరు. కానీ యూత్ బైబిల్ క్లాస్ వేరు, బైబిల్ నేర్చుకునే క్లాస్ వేరు. అలాగే స్త్రీల కూటం కూడా పెడతాం. స్త్రీలకి ప్రత్యేకంగా ఈ స్త్రీలే చెప్పుకుంటారు ఆ రోజు. ఇంకా పురుషులు ఎవరు ఉండరు, మేము ఎవరు ఉండం. ఈ పాస్టమ్ గారు ఇలాగ నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే అనుభవం గల వాళ్ళు ఉంటారో స్త్రీల కూటం పెడతాం, వాళ్ళు నేర్పుతారు. కనుక యోహాను ఎక్కడ ఉన్న అరణ్యంలో ఉన్నవాడి దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఎందుకంటే అతని దగ్గరికి ఎందుకు వచ్చింది? వాళ్ళందరి దగ్గరికి ఎందుకు రాలేదు? అతనైతేనే కరెక్ట్గా చెప్పగలడు. అతడైతేనే దేవుని జ్ఞానాన్ని కరెక్ట్గా సమాజానికి ఉన్నది ఉన్నట్టుగా కరాఖండిగా అందించగలడు. కరాఖండిగా అందించగలడు దేవుని జ్ఞానం. అందుకే యోహాను దగ్గరికి వచ్చింది జ్ఞానం, అందరినీ దాటుకుని. యోహాను ధన్యుడు కదా, వాక్యం అతని దగ్గరికి వచ్చిందంటే అర్థం ఏంటి? ధన్యుడు.
దేవుని పిల్ల. అందుకే యేసుప్రభు వారు వాక్యం చెప్తుంటే ఒకానొక సందర్భంలో ఒక స్త్రీ వచ్చి, అయ్యా మరి నిన్ను మోసిన గర్భము ధన్యమైంది, నీవు గుడిచిన స్థానములు ధన్యములైనవి అంటే ఏ తల్లి నిన్ను కన్నదో కానీ ఆ తల్లి నిన్ను చాలా ధన్యురాలు అని అన్నది. యేసుప్రభు అవును కానీ అమ్మ, వాళ్ళు ధన్యురాలే కానీ నన్ను కన్న తల్లి ధన్యురాలే కానీ నా వాక్యాన్ని విని దాన్ని నేర్చుకుని గైకునే వాళ్ళు మరీ ధన్యులని చెప్పాడు. చూడండి, లోకాసు వార్త 11 అధ్యాయం కదా. లోకాసు వార్తలో ఉంటుంది 11 అధ్యాయం. ఎన్నో వచ్చినమో చూడండి, 27 వచ్చిన. ఆయన ఈ మాటలు చెప్తుండగా ఆయన ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును అది నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి. అంటే ఏ తల్లి నీకు పాలిచ్చిందో, ఏ తల్లి నేను గర్భాన మోసిందో ఆ తల్లి ధన్యురాలు. అంటే అంత మంచి మాటలు చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు యేసుప్రభు. వాక్యం చెప్తుంటే ఆవిడ ఇన్స్పైర్ అయ్యింది. ఆ స్త్రీ ఏమైంది? వాక్యం చెప్తుంటే ఇన్స్పైర్ అయింది. నిజంగా ఏ తల్లి కొడుకండి ఈయన, ఇంత బాగా చెప్తున్నాడు, ఇంత మహాజ్ఞానం చెప్తున్నాడు అని. ఈయన దేవుని కుమారుడు అనే సత్యం ఆవిడకు తెలియదు. నిన్ను కన్న తల్లి ధన్యురాలు అని చెప్పి అంటుంది. నిజమే, నన్ను కన్న తల్లి ధన్యురాలే కానీ అమ్మ, నా వాక్యాన్ని విని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాడు యేసుప్రభు. సరే, కనుక దేవుని పిల్లలారా, మీరు వాక్యం నేర్చుకోవాలా. మీకు మంచి పాఠాలు చెప్తాం. బైబిల్ ఎవరు రాశారు, ఎంతమంది రాశారు, ఎప్పుడు రాశారు, ఎలా రాశారు ఏమండి. అలాగే బైబిల్ ఏం చెప్తుంది, ప్రపంచాన్ని గురించి ఏం చెప్తుంది, పరలోకాన్ని గురించి ఏం చెప్తుంది, భూలోకాన్ని గురించి ఏం చెప్తుంది, పాతాళాన్ని గురించి ఏం చెప్తుంది, నరకాన్ని గురించి ఏం చెప్తుంది, బైబిల్ ఎంత గొప్పది అనే విషయాలన్నీ మీకు బైబిల్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ, తర్వాత మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ. ఈ థియాలజికల్ సబ్జెక్టులన్నీ మీకు నేర్పిస్తాం ఉచితంగా, ఫ్రీగా. మీరు వచ్చి ఏం చేయాలా? అది నేర్చుకోవాలా. ఇప్పుడు మన బైబిల్ క్లాసుల్లో కూడా ఈ బైబిల్ క్లాస్ చెప్పమని బైబిల్ క్లాస్ చెప్పాం, కానీ బైబిల్ క్లాసులో విద్యార్థులకి ఏం చెప్పాలో అవి చెప్తలేదు. అదేనండి, అవి చెప్తలేదు, ఏవేవో వాళ్ళ బుర్రకొచ్చినవి చెప్పేస్తున్నారు. అందుకే అలా కాదని మేము టేకప్ చేసాం. మళ్ళా మేము వెళ్ళాలి, ఖచ్చితంగా ఏం చెప్పాలి, పాఠాలు ఏం చేయాలి, ఇక్కడి నుంచి కంట్రోల్ చేసేస్తాను నేను. అంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్పకూడదు. మీరు విద్యార్థులు, పిల్లలు, యవనస్తులు, మీకు ఏం చెప్పాలి, మీకు మీ బుర్రలోకి మేము ఏది ఎక్కించాలి అదే ఇవ్వాలి మీకు. వాక్యం ఏదో ఒకటి చెప్పేకూడదు, ఒక సబ్జెక్టు, ఒక చక్కని విధానం. ఎందుకని ఇది మహోన్నతిని విద్య. కలకేపలకం చేసేసి కలగూర వంటకోలా చేయకూడదు, దేవుని జ్ఞానం. కనుక సుశరాస్త్రి ఏమన్నది, నేను ఇంత మంచి వాక్యం చెప్పినందుకు ఆయన అంత గొప్పగా ఆ స్త్రీ కొనియాడింది. దానికి కారణం ఏంటో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాటలు. అలాగే సైనికులు, రోమా సైనికులు యేసుప్రభు వారు వాక్యం విని వాళ్ళు ఆశ్చర్యపోయి, ఆయన చెప్పిన మాటలో ఎవడనో ఎన్నడనో ఎక్కడనో ఎప్పుడునో ఎవరో చెప్పలేదయ్యా, అరెస్ట్ చేయమని పంపించాడు అధికారి. యేసుప్రభు వారిని అరెస్ట్ చేయమని పంపిస్తే సైనికులు అరెస్ట్ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేసారు. ఇదేంటి, ఆయన అరెస్ట్ చేయమని పంపితే ఎందుకు వచ్చారు మీరు? ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళబోతుకి వాళ్ళు యేసుప్రభు వారు వాక్యం చెప్తున్నారు.
ఇక్కడ బోల్డు మంది వింటున్నారు. వాళ్ళు కూడా కాసేపు ఆగి ఏం చెప్తున్నాడో విందామని అలా వింటున్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి? అయ్యి బాబు మహాజ్ఞానం చెప్తున్నాడు ఈయన చెప్తున్నట్టుగా ప్రపంచంలో ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ ఎవరో చెప్పలేదు, అంతటి మహాజ్ఞానం చెప్తున్నాడని ఆయన్ని అరెస్ట్ చేయకుండా వెనక్కే వచ్చేసారండి. ఎందుకురా మీరు వచ్చేసారంటే అదే చెప్పారు వాళ్ళు. అది యోహాను సువార్త 7వ అధ్యాయంలో అది ఉంటుంది. ఆయన చెప్పినటువంటి మాటలు కానీ బడిలో చెప్పని పాఠాలండి. ఏ బడిలోనూ, ఏ గుడిలోనూ, ఏ యొక్క విశ్వవిద్యాలయాలలోనూ, ఆంధ్ర యూనివర్సిటీల్లోనూ, అంబేద్కర్ యూనివర్సిటీల్లోనూ 46 7వ అధ్యాయం 46 చూడండి. దేవుని పిల్లలారా, ఎంతటి మహాజ్ఞానం! ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు. ఎన్నో వచనం? 46వ వచనం అంటే చదవండి బాబు. ఆ బంట్లు మాట్లాడిన ఆడు చదవ, పిల్లల్ని చదవని అమ్మ నువ్వు. వాళ్ళు నేర్చుకోవడానికి కొంత అవకాశం ఇయ్యి. నువ్వు చదువుకోవడానికి నేను చెప్పుకోవడానికి కాదు, ఆ పిల్లలు నేర్చుకోవాలి. మీలో అవలోకులు చదవాలి పిల్లలు. ఏడవ అధ్యాయము 46 నుంచి చదవండి. ఈసారి 45 నుంచి చదవండి. నువ్వు చదవరా అనే నువ్వెక్కరా అంటే బండి వెళ్ళిపోయిందంట. పేరు చెప్పరా అంటే నువ్వు చెప్పరా, ముందు నువ్వు చెప్పరా అని అలా ఉంది. మీరు చదువుతలేదేంటి? ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిశీల యొద్దకును వచ్చినప్పుడు మీరెందుకు ఆయనను తీసుకుని రాలేదని అడగగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను ఎవడో ఎన్నడో వాళ్ళు వినలేదు. అలాంటి మాటలు ఎక్కడ వినలేదు, మాట్లాడలేదని రా. ఇంకా అందుకు పరిచయులు మీరు కూడా మోసపోతిరా. సరే మీరు మోసపోయారు. ఆయన మాటలు ఆలకించి మోసపోతారా? యేసుప్రభు మాటలు మోసపోయారా? మోసపోలేదు. మోసగాళ్ళు మాటలు వింటే మోసపోతారు. కానీ వీళ్ళేమంటున్నారు? మీరు కూడా మోసపోతిరా. అధికారులలో కానీ పరిశీలనలో కానీ ఎవడైనా కానీ ఆయన యందు విశ్వాసం కానీ ఉంచేటట్టు ధర్మశాస్త్రమును ఎరగని జనసమూహము శాపగ్రస్తమైనదని. సరే, వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు. మీరు కానీ విశ్వాసం ఉంచారటి అధికారులు ఎవడైనా నమ్మేశాడు ఆయన్ని నష్టపోతారన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. కనుక వీళ్ళకు ధర్మశాస్త్రం తెలియదు. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు సరిగదా. ధర్మశాస్త్రం ఎరగని సమాజం పాడైపోద్దని చెప్తున్నారు తిరిగి వాళ్ళు. చూసారా ఏమన్నారు? ధర్మశాస్త్రం ఎరగని ఈ జనసమూహము శాపగ్రస్తమైన. వాళ్ళకే తెలియదు, వాళ్ళే శాపగ్రస్తులయ్యారు. చూసారా, అంతకుముందు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఏమన్నా, అతడు ఒక మనుషుడు మాట వెనక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చనా అని అది మంచి ప్రశ్న వేశాడు. అసలు మీరు విన్నారా ఆయన మాటలు? వినకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఒక వ్యక్తి మాటలు వినకుండా మీరు పొరపాటు మాటలు మాట్లాడకూడదు అని గందించినాడు వాళ్ళు. వారు నీవును గలిలయుడవా విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తను పుట్టడనిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవ కొండకు వెళ్ళింది. చూసారా, అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళారట? యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవ కొండకి వెళ్ళాడు. వండర్ఫుల్ అండి, అద్భుతం అండి.
అంటే ఎవరింటికాళ్ళు వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు ఆయన ఒక ఇల్లని ఒక వాకులని అలాగా ఏమి ఆయన రాత్రి అంతా కొండకెళ్ళి ప్రార్థన చేయడం, పగలంతా సువార్త పర్యటన చేసి అనేక మందికి వాక్యం చెప్పడం, సువార్త చెప్పడం. కాలం ఎలా గలిపాడు చూడండి యేసుప్రభు. మనం ఎలా గలుపుతాం? చదువుకునే వాళ్ళకైతే చదువు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజీలు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూళ్ళు, విద్యార్థులైతే చదువులు, ఉద్యోగస్తులైతే ఉద్యోగాలు, రిటైర్మెంట్ అయితే తిని బొజ్జోడు. అలా తిరిగి పార్కులోకి వస్తారు కొంతమంది రిటైర్మెంట్ వ్యక్తులు. పని ఏముంటుంది? అలాగే ఇంటికాడ హాయిగా తినడం. వాళ్ళు ఏం ఆలోచించుకుంటారంటే, ఈ చాలామంది రిటైర్మెంట్ జాబ్ వాలర్స్, జాబ్ చేసి రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వింటున్నాను నేను. అవి ఏమి మాట్లాడుకుంటున్నారు తెలుసండి? ఈ సండే మనం మంచి బిర్యానీ పార్టీ చేసుకుందాం, ఒక గార్డెన్కి వెళ్ళిపోదాం, మనం అందరం కలిసి తలాకొంత తీసుకుందాం, మంచి బీర్ తెచ్చుకుందాం, బిర్యానీ తెచ్చుకుందాం, నలుగురు కలిసి చక్కగా సంతోషంగా ఎంజాయ్ చేస్తాం, తిందాం, తాగుదాం. అయ్యే ఆలోచనలు. కారు పెట్టుకుందాం, బీచ్కి వెళ్దాం, లేకపోతే సముద్ర తీరానికి వెళ్ళి మంచి చేపలు, మంచి పెద్ద పెద్ద పండు కప్పలు, వంజరాలు ఉంటాయి, అలాంటివి కొని తెచ్చుకుందాం. అలాంటివి చేస్తున్నారండి వాళ్ళ ఆలోచనలు. ఎవరెళ్ళు? రిటైర్మెంట్ హోల్డర్స్లు అందరూ. అంటే వీళ్ళ దృష్టి దేని మీద ఉంది? ఇంకా పెన్షన్ వచ్చేస్తుంటుంది, జీతాలు ఎలాగొచ్చేసాయి. అదేది పౌడర్ పండ్ల పిఎఫ్ టీఎఫ్ ఏదంటారు, అలాంటివన్నీ పిఎఫ్లు ఇవన్నీ వచ్చేస్తాయి. మొత్తం 50 లక్షలు సుమారు 1 కోటి రూపాయలు అలా ఉంటుంది పక్కనే. మళ్ళీ నెల 1,00,000 రూపాయల జీతకాడికైతే ఒక 50,000 40,000 పెన్షన్ వస్తుంది. ఇంకా వాళ్ళకి కొద్దివేటి. మళ్ళా ఇతను చచ్చిపోతే అతని భార్యకు వస్తుంది పెన్షన్, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళందరికీ. అనా సిటీ అంతేనా? అతను చచ్చిపోయాడు అనుకో, పెన్షన్ అందుకొని రిటైర్డ్ అయిపోయి అతను చనిపోయిన తర్వాత భార్యకు వస్తాయి. మళ్ళా అదే చదువు మళ్ళీ చదువుకుంటే ఆ చదువు ఈ కొడుకు చదువు వస్తుంది. మధ్యలో చచ్చిపోతే ఆ జాబ్ ఇతనికి ఇస్తారు. అంటే ఒక్కడు గవర్నమెంట్ జాబ్లో పడ్డాడంటే వాడు తరతరాలు గవర్నమెంట్ జాబ్ వదలరు. ఇంకా ఆ గవర్నమెంట్ జాబులు అలాగా కొనసాగుతారు. బాగుంది, భలేగా ఉంది పరిస్థితి. మరి మనకేముంది అనుకుంటున్నారా? దేవుడి జ్ఞానం బోధించేవాడికి ఏముంది, దేవుడి జ్ఞానం చెప్పేవాడికి ఏముంది? మనకి ఏమన్నా పెన్షన్ వస్తుందా? మనకి ఏమన్నా శాలరీలు వస్తాయా? మొత్తం ప్యాకేజీ మనకి ఏమైనా ఉందా? దేవుడి జ్ఞానం నేర్చుకుని బోధిస్తున్నాం. మాకు దేవుడి డ్యూటీలో ఉన్నాం కదా. ఈ డ్యూటీ ఎవరిదే? దేవుడి డ్యూటీ. మేము దేవుడి డ్యూటీ చేస్తున్నాం. మీరు దేవుడి పిల్లలుగా వాక్యం నేర్చుకుంటున్నారు. రేపొద్దున మీరు దేవుడి డ్యూటీ చేస్తారు. మరి దేవుడి డ్యూటీ చేస్తున్నందుకు మనకి ఏమైనా శాలరీలు కానీ పెన్షన్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? భూమి మీద ఏమి లేవు. కానీ మనకి తరతరాలు తరగని జీతం, తరగని ఆస్తి, గొప్ప ధననిధి అక్కడ ఉంది పరలోకంలో. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. తెలియక చాలామంది అశ్రద్ధ చేస్తారు. మీకు అన్నీ ఉన్నాయి. మీకు మనకు అందరికీ దేవుడు ఇచ్చేది బోళ్ళు అంత ఉంది, కంగారు పడకండి. బైబిల్ తెలియక పొరపాటు పడుతున్నారు చాలామంది. ఏమి రాదనుకుంటున్నారు దేవుడు సేవ చేస్తే. 10వ అధ్యాయం 34వ వచనం అనుకుంటున్నాను చూడండి. చదవాలి త్వరగా. బైబిల్ తీసి టక్కుమని చదవాలి మీకు. అందుకే బైబిల్ క్లాస్కి రమ్మంటున్నాను. యాలే అనగా మీరు ఖైదులో ఉన్నవారిని, ఖైదు అంటే పాపం అనే బంధకాలతో బంధించబడి ఖైదులో ఉన్నారు, వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం అంటే ఏంటమ్మా? ఆస్తి.
మరీ శ్రేష్టమైనది అంటే భూమి మీద ఇచ్చే జీతాల కన్నా, శాలరీల కన్నా, ఏంటండి పిఎఫ్ల కన్నా, పెన్షన్ కన్నా, అన్నిటికన్నా మించినటువంటి గొప్ప ఆస్తి ఎక్కడుంది మీకు? పరలోకంలో మరీ శ్రేష్టమైనది. ఏమండి? కరుణించిన వారికి, ఎవరికి ఖైదులో ఉన్నవారంటే పాపంలో ఒక పాపం అనే ఖైదులో ఉన్న వాళ్ళకి కరుణించి వాళ్ళకి వాక్యం చెప్పి నేర్పించున్న వాళ్ళకి మీకు మరీ శ్రేష్టమైనది, స్థిరమైనది నేను స్వాస్యం ఉంది, ఆస్తి ఉందని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా భూమి మీద ఉన్నదాన్ని కోల్పోతున్నారు. భూమి ఉన్నదాన్ని వదులుకున్నాం అంటే భూమి మీద దేవుడి కోసం బ్రతకాలని నిలబడి ఉద్యోగాలు, సద్యోగాలు, డ్యూటీలు, గీటీలు ఏమీ లేకుండా అవన్నీ నష్టంగా ఎంచుకొని మనకు డబ్బు లేకపోయినా పర్లేదు, ధనం లేకపోయినా, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు పరలోకం ఉంది. వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ, ఆస్తిపాస్తులు మా యొద్ద లేవు కానీ, పదవులు పలుకుబడులు మా దగ్గర లేవు కానీ ఏమున్నది? పరలోకంలో స్వాస్థ్యం ఉంది. వండర్ఫుల్ కదా. పరలోకంలో ఆస్తి అంటే ఎంత? ఎన్ని కోట్లు? సూర్యతేజ ఎన్ని కోట్లు ఉంది చెప్పలేం. ఎంత లెక్కలేనని కోట్లు అక్కడ నీకు ఉంది. ఎక్కడ? మనం వెళ్ళబోయే అసలు పరలోకం వెళ్ళడమే మహా గొప్ప భాగ్యం. అయితే అక్కడ మళ్ళా మనకి ఆస్తి స్వాస్థ్యం ఉందంట. మరీ శ్రేష్టమైంది. భూమి మీద భూమి మీద ఉన్నదంతా నశించిపోద్ది, వెండి బంగారాలు నశించిపోతాయి. ఏమండి? క్షయమైనదంతా నాశనం అయిపోద్ది. కనిపించే వెండి బంగారాలన్నీ కాలిపోయి బూడిదైపోతాయి, భస్మైపోతాయి. పంచభూతములో మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. అవి ఏమైపోతాయి? లయమైపోతాయి. భూమి మీద ఉన్నది ఆకాశం కాలిపోద్ది, భూమి కాలిపోద్ది, పంచభూతాలు కాలిపోతాయి, అడవులు అన్నీ తగలడిపోయి బూడిదైపోతాయి. మనం పరలోకం వెళ్ళిపోతాం. పరలోకంలో దేవుడు మనకిచ్చే ఆస్తి స్వాస్థ్యం అన్నాడు దాన్ని. అది ఎలాగుంటుందంట? శ్రేష్టమైనది, స్థిరమైనది, విలువైనది. అంత విలువైన స్వాస్థ్యం పరలోకంలో ఉన్నదని మీకు అర్థమైతే, మీకు గ్రహింపులోనికి వస్తే, మీకు అండర్స్టాండింగ్ అవుతే బైబిల్ క్లాసు రావడం మానేస్తారా? ఇక నుంచి అసలు మానరు. ఇంత ఆస్తిని ఎవడు వదులుకుంటాడు? అది కాదు ముఖ్యం. మనకి ఇది తరతరాలు ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. తరతరాలు తరగని ఆస్తి పరలోకంలో ఉంది. అందుకే మేము సేవ చేస్తున్నాం. మాకేం లేకపోయినా, ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కరువులు కాటకాలు ఉన్నా, తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, వాహనాలు లేకపోయినా, వెండి బంగారాలు లేకపోయినా, ఇక్కడ సావగానే అక్కడ పరలోకంలో మనకి తరగని ఆస్తి దేవుడు సిద్ధపరిచాడు. దాని కొరకే ఒక మోషే ఎదురు చూశాడు. దాని కొరకే ఐగుప్తు ధనాన్ని కాళ్ళతో తన్నుకొని వచ్చేసాడు. పాపభోగం అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఒక మోషే ఎంచుకొని ఈ లోక ఆస్తిపాస్తులు వెండి బంగారు ఐగుప్తులో అంటే అది మొట్టమొదటి సివిలైజేషన్ పొందినటువంటి కంట్రీ అది, ఈజిప్ట్ దేశం. ఫస్ట్ అక్కడే ఆస్తులు బంగారాలు విస్తారంగా ఉన్నాయని కనుగొన్నారు చరిత్రలో అండి. అలాంటి ఐగుప్తు దానాన్ని ఎవరో మోసే గారు వద్దనుకున్నాడు. ఫరో యొక్క కుమారుడు యొక్క కుమార్తె కుమారుని అనిపించుకున్నటకు ఇష్టపడక దేవుని ప్రజలతో క్రీస్తు నిమిత్తము శ్రమ అనిపించటం మేలని ఎంచుకున్నాడు. అంటే దేనిగా చూశాడు? అతను ప్రతిఫలముగా కలగబోవు బహుమానముగా చూశాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. ఎబ్రీ పత్రిక చదివండి, ముగింపు 26 ముగించేస్తున్నాను. విశ్వాసమును బట్టి మోసే పెద్దవాడైనప్పుడు
విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచంటే పరలోకంలో దేవుడిచ్చే స్వాస్థ్యం మీద పెట్టాడు దృష్టి, ఫోకస్ అక్కడ పెట్టాడు. మీ ఫోకస్ ఎక్కడుంది? మన ఫోకస్ ఎక్కడుంది? మన దృష్టి ఎక్కడుంది? కంటి చూపుకి లోపం వస్తే మెడిసిన్ వేసుకుని బాగు చేసుకోవచ్చంట, కానీ దృష్టికి లోపం వస్తే దేర్ ఈజ్ నో మెడిసిన్. చూపుకి లోపం వస్తే బాగు చేసుకోవచ్చు దృష్టి. అతని ఫోకస్ అంటే అతని యొక్క జ్ఞానాన్ని ఆలోచన అంతా అక్కడ పెట్టాడు పరలోకంలో, దానికోసం పెట్టాడు. ప్రతిఫలముగా దేవుడు ఇవ్వబోయే దాని కొరకు బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని పిల్లలు ఆలోచించండి. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అంటే దేవుడిచ్చే బహుమానం గొప్పదా, లోకం ఇచ్చే జీతాలు బత్యాలు లేదా ఇవన్నీ గొప్పవా, ఉద్యోగాలు గొప్పవా? ఏది గొప్పది చెప్పండి? అలాగని చేయొద్దు అంటలేదు. జీవనోపాధి కోసం ఏదో చేసుకుంటారు, తప్పులేదు. బతకడం కోసం లోకంలో ఏదో కూలోనాలో వర్క్ ఉద్యోగం ఏదో చేసుకుంటే తప్పు కాదు నేను అనేది. కానీ అవన్నీ ఒక మోసే ఏం చేశాడు? వదిలేశాడు. వెరీ గుడ్. బహుమానం దేవుడు ఇస్తాడు. పరలోకంలో నాకు స్వాస్థ్యం ఉంది, అక్కడ నాకు ఆస్తి ఉంది అని దాని కొరకు ఎదురు చూశాడు. వండర్ఫుల్ కదా. మొన్న వండర్ఫుల్లేనా? మోసే వండర్ఫుల్, మోసే హీరో. మరి నువ్వు, మనమెవరు? లోకం అంతా ఎలాగుంది? జీరోగా ఉంది లోకం. హీరోలు యాక్టింగ్ చేసి హీరోలు కదా, వాళ్ళ కోట్లు సంపాదించుకోవడానికి యాక్టింగ్ చేస్తున్నారు. మనం పరలోకం సంపాదించుకుంటే నువ్వే హీరో, పరలోకం సంపాదించుకుంటే నువ్వే హీరోని. పరలోక సంబంధమైన హీరోలు అవ్వాలి. నీతిమంతునికి కలిగింది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనము కంటే అది శ్రేష్టం అన్నాడు. చూస్తారా మాట? చూడండి, ముగించేస్తాను. సామెతల గ్రంథం, కీర్తన గ్రంథం 37:16 వచ్చును. కీర్తన గ్రంథం 37:16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను. విసరా, నువ్వు దేవుళ్ళ భక్తిగా బతికితే, నీతిమంతుడిగా బతికితే నీకు కొంచెమే ఉన్నప్పటికీ కూడా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము, గొప్పది, విలువైంది అని అర్థం. కొంచెమే ఉన్నా పర్లేదు, నువ్వు నీతిమంతుడివై ఉండాలి, అదే గొప్పతనం. పరలోకానికి అర్హుడివై ఉండాలి, అదే గొప్పతనం. అటువంటి అర్హత మనం అందరం ఏం చేయాలమ్మా? సంపాదించుకోవాలి, కలిగి ఉండాలి. అటువంటి మహాభాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ ఇవ్వాలని మనం కోరుకుందాం. ప్రార్థనతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, పరమ తండ్రి, గొప్ప తండ్రి, ఈరోజు వచ్చినటువంటి నీ పిల్లలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పిల్లలందరినీ దీవించండి. బైబిల్ క్లాస్ చక్కగా జరిగేలాగా అందరినీ అనేక మంది రప్పించండి. జ్ఞానం నేర్చుకుని గొప్పవాళ్ళు, దైవాలుగా మారే భాగ్యం దయచేయమని క్రీస్తు నామాన్ని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.